హీరో విశాల్ను తాజాగా చూసిన వారంతా షాక్ అవ్వాల్సిందే. ఎప్పుడూ ఫిట్గా ఉండి స్టేజ్ మీద ఎంతో ఉల్లాసంగా కనిపించేవాడు. కానీ తన మదగజరాజా ఈవెంట్లో భాగంగా విశాల్ కనిపించిన తీరుకు అభిమానులు కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చింది. విశాల్ లుక్ మొత్తం మారిపోయింది. కనీసం నిల్చోలేకపోయాడు. చేతులు కూడా వణుకుతూనే ఉన్నాయి. విశాల్ ఏదైనా వింత వ్యాధితో బాధపడుతున్నాడా అని అంతా అనుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా విశాల్ జ్వరంతోనే ఉన్నాడని అతని టీం క్లారిటీ అయితే ఇచ్చినట్టుగా తమిళ మీడియా రాస్తోంది. హీరో విశాల్కు ఏమైంది అనే చర్చలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా సాగుతున్నాయి. విశాల్ నటించిన పాత్ర చిత్రం ఒకదానికి ఇన్నేళ్లకు మోక్షం వచ్చింది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ మదగజరాజా అనే చిత్రం దాదాపు 10-15 ఏళ్ల తరువాత థియేటర్లో రిలీజ్ అవుతోంది. ఈ పాత చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు విశాల్ బయటకు వచ్చాడు. ఈ మూవీ ఈవెంట్లో విశాల్ కనిపించిన తీరు, మాట్లాడేందుకు ఇబ్బంది పడ్డ తీరు చూసి అతని అభిమానులు తెగ కంగారు పడుతున్నారు. విశాల్ తీవ్ర జ్వరంతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నాడట. ఆయన కూడా తన సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా వచ్చాడట. అందుకే అలా కనిపించాడు. మాట్లాడేందుకు కూడా ఇబ్బంది పడ్డాడని, అందుకే చేతులు కూడా వణుకుతూనే కనిపించాలని విశాల్ టీం క్లారిటీ ఇచ్చిందట. ఈ మేరకు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే విశాల్ ఆరోగ్య పరిస్థితుల గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. విశాల్ను ఇలా చూసి అభిమానులు చెలించిపోతున్నారు. నిజంగానే జ్వరమేనా, ఏమైనా జరిగి ఉంటుందా, విశాల్ టీం ఏదైనా దాచిపెడుతోందా అంటూ అభిమానులు కంగారు పడుతున్నారు. అసలు విశాల్ ఎందుకింతలా మారిపోయాడు, అస్సలు గుర్తుపట్టలేకపోతున్నామని కూడా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విశాల్ త్వరగా కోలుకోవాలని అంతా ప్రార్థిస్తున్నారు. విశాల్ ఎప్పుడో చేసిన మదగజరాజా చిత్రం ఈ సంక్రాంతికి అక్కడ రిలీజ్ అవుతోంది. జనవరి 12న ఈ చిత్రం తమిళంలో రిలీజ్ అవుతోంది. విశాల్ సిల్వర్ స్క్రీన్ మీద హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. డిటెక్టివ్, అభిమన్యు తర్వాత మళ్లీ ఇంతవరకు విశాల్కు విజయం దక్కలేదు. లాఠీ, చక్ర, ఎనిమి అంటూ ఇలా ఏవేవో సినిమాలు విశాల్ చేస్తూనే ఉన్నాడు. కానీ హిట్ మాత్రం రావటం లేదు. డిటెక్టివ్ 2, అభిమన్యు 2 అంటూ విశాల్ బిజీగా ఉన్న ఈ టైంలోనే ఇలా జరిగింది. మరి విశాల్ పూర్తి స్థాయిలో కోలుకొని సెట్స్ మీదకి ఎప్పుడొస్తాడో చూడాలి.